సర్వత్రా ఉన్న దివ్యత్వమే భగవంతుడు అని నిరూపించటం ఎలా? సర్వత్రా భగవంతుడు దివ్యత్వము పూర్ణత్వంగా నిండి ఉన్నది అని ప్రభు చక్కగా సులభంగా మనకు వివరించారు. భగవంతుడు మనుష్యాకారం ధరించి జగత్తును ప్రేమించి ప్రజలను వరించి ఈ యొక్క ప్రపంచమునకు శాంతిని సౌఖ్యమును అందించడానికి ప్రతి యుగాంతరం నుండి అవతరిస్తూనే ఉన్నారు. ఈ భగవంతుడు మమాత్మ సర్వభూతాంతరాత్మ అని కూడా సెలవిచ్చాడు. అనగా సర్వభూతముల్లో ఉన్నటువంటిది నేనే అని నిరూపించాడు. అంతేకాదు సర్వరూపములు నావే, సర్వత్రా ఉన్నవాడను నేనే, ఈ ప్రకృతి అంతా కూడా నా యొక్క అధీనమే అని అంటూ స్వామి ఇలా సెలవిచ్చారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు నేల రాలక మింట నిలిచి ఉన్నది అని అంటే గాలిదేవుడు సర్వత్రగా వీస్తున్నాడే ఉన్నాడు అని అంటే అందులో దివ్యత్వం లేకపోతే అవన్నీ పనిచేయడానికి సాధ్యమా? భగవంతుడు ఉన్నాడు అని చక్కగా నిరూపిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఒక చిన్న ఉదాహరణ, మీరు పామును ఎంతో భక్తితో పూజిస్తారు. అదే పాము సజీవంగా బయటికి రాగానే కర్ర తీసుకొని చంపేస్తారు. అంతేకాదు భగవంతుడికి అతి రుచికరమైనటువంటి పదార్థాలను నైవేద్యంగా అర్పిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అమ్మా విషాం దేహి అని అనగానే తరిమేస్తున్నారు. ఇది ఎంత అజ్ఞానమో కదా! సర్వభూతముల్లోనూ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని నోటితో చెప్తున్నారే కానీ కార్యంలో దాన్ని నిరూపించటం లేదు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు, సర్వులలోన సర్వత్రా నిండి ఉన్నాడు అనేదాన్ని మనకు చక్కగా నిరూపిస్తున్నాడు. నరజన్మం ఎత్తి మనం ఈ యొక్క సత్యాన్ని గ్రహించకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా ప్రయోజనమే ఉండదు. అందుకే దైవం మానుష రూపేణ అన్నాడు. మానుష రూపేణ వచ్చిన ఈ దైవమే సేవలు చేస్తుంటే మనమందరూ ఇంకెంత చక్కగా సేవలు చేయాలి, ఇంకెంత చక్కగా ఆ సేవల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించకపోతే ప్రయోజనం లేదు అని బల్లగుద్ది సెలవిచ్చారు.